ఓం శాంతి. కళ్యాణకారి బాబా విశ్వ కళ్యాణం చేస్తూ పిల్లల్ని కూడా విశ్వ కళ్యాణకారిగా కావాలి అని చెప్తారు. మీరు అనేకులకు నిమిత్తమై ఉన్నారు. మీ ఒక్కొక్కరి వెనక చాలా పెద్ద క్యూ ఉంది. మీరు అనేక మంది ప్రజలను తయారు చేయాలి అంటారు. మనం ఏది చేస్తే మన ప్రభావం మన వెనక ఉన్న వారందరిపైన పడుతుంది. అందుకే బాబా ఈరోజు ఒక మంచి శిక్షణ ఇచ్చారు. పిల్లలు, మీరు ఎప్పుడూ ఏడవకూడదు. మీరు మొత్తం లోక కళ్యాణం చేసేందుకు నిమిత్తంగా ఉన్న ఆత్మలు. మీరు బాధపడుతూ దుఃఖపడుతూ ఉండకూడదు. మీరైతే చాలా ఆత్మిక సంతోషంలో ఉండాలి. మీరు చాలా మంచి పురుషార్థం చెయ్యాలి. మీరు శరీర నిర్వహణార్థం కర్మలు చేసుకుంటూ కూడా బాబాను జ్ఞాపకం చేయాలి అన్నారు. మరి ఇది 5th दिसंबर मुरली। मीठे बच्चे, कल्याणकारी बाप अभी तुम्हारा ऐसा कल्याण कर देते हैं जो कभी रोना ना पड़े। रोना अकल्याण व देह अभिमान की निशानी है। మధురమైన పిల్లలు, కళ్యాణకారి తండ్రి ఇప్పుడు ఎలాంటి కళ్యాణం చేస్తున్నారంటే ఇంకా మీరెప్పుడు ఏడ్చే అవసరం ఉండదు. ఏడవటము అకల్యాణం లేక దేహాభిమానానికి చిహ్నము. మధురమైన పిల్లలు, కళ్యాణకారి తండ్రి ఇప్పుడు మీ అందరి కళ్యాణం చేస్తూ ఉన్నారు. ఇంకా మీరెప్పుడు ఏడ్చే అవసరం ఏర్పడదు. ఏడవటం అనేది అకల్యాణము, దేహాభిమానానికి గుర్తు. प्रश्न, किस अटल भावी को जानते हुए तुम्हें सदा निश्चिंत रहना है? ఎలాంటి స్థిరమైన భావిని తెలుసుకొని మీరు సదా నిశ్చింతంగా ఉండాలి? జవాబు, మీకు తెలుసు ఈ పాత ప్రపంచం ఇప్పుడు వినాశనం అయ్యేదే ఉంది. తప్పనిసరిగా వినాశనం అవుతుంది. శాంతి కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ నరుడు ఒకటి తలిస్తే జరిగేది ఇంకొకటి అంటారు. ఎంత ప్రయత్నం చేసినా కానీ ఈ విధిని ఎవరు మార్చలేరు. ప్రకృతి వైపరీత్యాలు కూడా చాలా జరుగుతాయి. మీకు నశ ఉండాలి. మేము ఈశ్వరుని ఒడిలో ఉన్నాము. ఏవైతే సాక్షాత్కారాలు జరిగాయో అవన్నీ ఇప్పుడు మేము ప్రాక్టికల్గా చూస్తాము. అందుకే మీరు సదా నిశ్చింతంగా ఉంటారు. ఈ నశ ఉంటుంది కాబట్టి నిశ్చింతంగా ఉంటారు. ఈ పాత ప్రపంచం ఎప్పుడు వినాశనం అయ్యేదే ఉంది. ఇది విధి రాతను ఎవ్వరూ మార్చలేరు. ఇది అస్సలు చేంజ్ చేయలేరు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రకృతి వైపరీత్యాలు జరగక మానవు. ఇదంతా కూడా మంచి కోసమే జరుగుతుంది. మనమైతే ఈశ్వరుని ఒడిలో ఉన్నాం. సాక్షాత్కారాల్లో చూసినటువంటివన్నీ సాక్షాత్తు ఇప్పుడు మన కళ్ళ ముందే జరుగుతాయి, చూస్తాం. అందుకే మనం నిశ్చింతంగా ఉన్నాం. ఓం శాంతి. విశ్వంలో మనుషుల బుద్ధిలో భక్తి మార్గం యొక్క గాయనమే ఉంది. ఎందుకంటే ఇప్పుడు భక్తి మార్గమే నడుస్తుంది. ఇక్కడ భక్తి యొక్క గాయనం ఏమీ లేదు. ఇక్కడైతే భగవంతుని గాయనం ఉంది. అంటే జ్ఞాన మార్గంలో భక్తికి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. జ్ఞాన మార్గంలో భగవంతుని స్మృతికి ఉంది ఇంపార్టెన్స్. మనం బాబా మహిమ చెయ్యాలి. ఏ తండ్రి నుండి ఉన్నత వారసత్వం మనకి లభిస్తుందో ఆ తండ్రి యొక్క స్మృతిలోనే ఉండాలి. భక్తిలో సుఖం లేదు. భక్తి చేస్తూ కూడా అందరూ స్వర్గాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. మనుషులు ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారు అంటారు. మరెంత సంతోషపడాలి. స్వర్గానికి వెళ్ళడం అంటే చాలా గొప్ప విషయం కదా. స్వర్గంలో జన్మ తీసుకున్నారు అంటే ఇంకా ఏడ్చే అవసరమే లేదు. వాస్తవంగా సత్యమైన విషయం ఏమిటి అంటే వాళ్ళేమీ నిజంగా స్వర్గానికి వెళ్ళరు. అందుకే వారిని హానర్ చేస్తూ స్వర్గస్థులయ్యారు అంటూనే మళ్ళీ ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు ఏడవడంతో ఎవ్వరి కళ్యాణం జరగదు కదా అంటున్నారు. మీరు ఏడిస్తే ఏమీ జరగదు కదా, మార్పేమీ రాదు కదా. ఏడవటం దుఃఖానికి చిహ్నం. మనుషులు ఏడుస్తూ ఉంటారు. పిల్లలు కూడా పుట్టగానే ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది దుఃఖ ప్రపంచం. ఇక్కడ బాగా దుఃఖం కలుగుతుంది. దుఃఖం లేకపోతే హర్షితంగా ఉంటారు. ఏడుపు ఎప్పుడు వస్తుంది? అకల్యాణం జరిగినప్పుడే కదా. సత్యుగంలో అయితే ఎప్పుడు కళ్యాణమే జరుగుతుంది. అకల్యాణం అనేది ఉండనే ఉండదు.
అందుకే అక్కడ ఎవ్వరు ఏడవరు. అకల్యాణం విషయమే అక్కడ ఉండదు. ఇక్కడైతే సంపాదనలో నష్టం జరుగుతుంది, ఒక్కోసారి ఆహారం దొరకదు, ఒక్కొక్కసారి కరువు ఏర్పడుతుంది, చాలా దుఃఖాలు ఉన్నాయి. దుఃఖంలో ఏడుస్తారు, భగవంతుని జ్ఞాపకం చేస్తారు, వచ్చి అందరి కళ్యాణం చేయండి అంటారు. ఒకవేళ మరి భగవంతుడు సర్వవ్యాపి అవుతే ఎవరికి చెప్తున్నట్లు మీరు? ఎవరిని కళ్యాణం చేయమని రమ్మన్నట్లు? పరంపిత పరమాత్ముని సర్వవ్యాపి అనడం చాలా పెద్ద పొరపాటు. వారైతే సర్వులకు కళ్యాణకారి, వారొక్కరే కళ్యాణకారి. మరి అందరి కళ్యాణము చేస్తారు. పిల్లలు, మీకు తెలుసు పరంపిత పరమాత్ముడు సదా కళ్యాణమే చేస్తారు. శివ అనే పదం యొక్క అర్థం కూడా సదా కళ్యాణకారి అని. ఇప్పుడు ఆ పరంపిత పరమాత్ముడు ఎప్పుడొస్తే విశ్వ కళ్యాణం చేయగలుగుతారు? విశ్వ కళ్యాణం చేయడానికి సత్యుగంలో వస్తే బాగుంటుందా? అక్కడ అందరూ కళ్యాణకారి స్థితిలోనే ఉంటారు. ఎప్పుడు రావాలి? ఎప్పుడైతే ఆత్మలందరూ అకల్యాణం జరుగుతూ ఏడుస్తూ ఉంటారో అప్పుడు రావాలి. అది ఇదే సమయం. బాబా ఈ సమయంలోనే సృష్టిపై అవతరించి విశ్వ కళ్యాణం చేస్తూ ఉన్నారు. భగవంతుని సర్వవ్యాపి అనేసారు. ఎంత పెద్ద పొరపాటు! ఇప్పుడు తండ్రి పరిచయం ఇవ్వాలి, మన్మనాభవ అని చెప్పాలి. దీంట్లోనే కళ్యాణం ఉంది. సత్యత్రేతాయుగాల్లో ఎలాంటి పరిస్థితిలోనూ ఎవరికి అకల్యాణం జరగదు. త్రేతాయుగంలో కూడా ఎప్పుడైతే రామరాజ్యం ఉంటుందో అక్కడ పులి మేక ఒకే చోట నీళ్లు తాగుతాయి అంటారు. రామ్ సీత యొక్క రాజ్యంలో అంత స్థుతి ఏమీ ఉండదు. ఎందుకంటే 2 కళలు తగ్గిపోతాయి, ఎంతో కొంత సుఖం కూడా తగ్గుతుంది కదా. మనమైతే ఇష్టపడేది సత్యుగాన్ని. అది బాబా స్థాపిస్తూ ఉన్నారు. దాని పూర్తి వారసత్వం తీసుకోవడం చాలా మంచిది. ఉన్నతోన్నతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటే మన కళ్యాణం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ స్వకళ్యాణం చేసుకోవాలి శ్రీమతం అనుసారంగా. బాబా అర్థం చేయించారు. ఒకటేమో ఆసురీ సాంప్రదాయం, మరొకటేమో దైవీ సాంప్రదాయం. ఇప్పుడు ఒకవైపు రావణ రాజ్యం ఉంది, మరోవైపు దైవీ సాంప్రదాయం యొక్క స్థాపన జరుగుతుంది. ఇప్పుడేమీ దైవీ సాంప్రదాయం లేదు. ఆసురీ సాంప్రదాయాన్ని బాబా దైవికంగా తయారు చేస్తున్నారు. బాబా అంటారు దైవీ సాంప్రదాయం అయితే సత్యుగంలో ఉంటుంది, ఇది ఆసురీ సాంప్రదాయం. దీనిని బాబా దైవీ సాంప్రదాయంగా తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బ్రాహ్మణ సాంప్రదాయంలో ఉన్నారు మీరు, దైవీ సాంప్రదాయం వారిగా తయారవుతున్నారు. గురునానక్ గారు కూడా ఏమన్నారు? మనుష్యుల నుండి దేవతలుగా చేయడానికి భగవంతుడికి క్షణం పట్టలేదు అంటారు. కానీ ఏ మనుష్యులు ఎవరిని దేవతలుగా తయారు చేశారు? ఈ డ్రామా యొక్క ఆది మధ్యాంతాల గురించి ఎవ్వరికీ తెలియదు. గురునానక్కి కూడా ఈ విషయం తెలీదు. కేవలం మహిమ చేశారు తప్ప అసలు ఎవరిని భగవంతుడు మారుస్తాడనేది చెప్పలేకపోయారు. సృష్టి యొక్క ఆదిలో లక్ష్మీనారాయణులు శ్రేష్టాచార్యులు ఉండేవారు. ఆది మధ్య అంతం యొక్క జ్ఞానము వారికి కూడా లేదు. లక్ష్మీనారాయణులకు కూడా తెలియదు. త్రికాలదర్శి అని అనరు వారిని. గత జన్మ అంటే వారి యొక్క పూర్వ జన్మలో వారు త్రికాలదర్శిగా ఉండేవారు. లక్ష్మీనారాయణులు తమ పూర్వజన్మలో బ్రహ్మ సరస్వతిగా ఉండేవారు. అప్పుడు స్వదర్శన చక్రధారిగా త్రికాలదర్శిగా ఉండేవారు. దాంతో రాజ్య పదవిని పొందారు. उन्होंने फिर స్వదర్శన్ చక్ర దే దియా హే విష్ణుకు. కానీ వారేమో స్వదర్శన చక్రాన్ని విష్ణువుకి ఇచ్చారు. ఇవి కూడా అర్థం చేసుకోవాలి. స్వదర్శన చక్రధారీలు బ్రాహ్మణులే. వీరే మనుషులను దేవతలుగా చేసి సేవ చేస్తున్నారు. మరి ఇలా చెప్తే మనుషులు చాలామంది ఆశ్చర్యపోతారు, మీరా స్వదర్శన చక్రధారులు అని. ఎందుకంటే వారైతే శ్రీకృష్ణుని గురించి చెప్పేశారు, విష్ణువు గురించి చెప్పేశారు స్వదర్శన చక్రధారి అని. కృష్ణుడికి విష్ణువుకి ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళకి తెలియదు విష్ణువు అంటే లక్ష్మీనారాయణల 2 రూపాలే అని. ఇప్పుడు మనం కూడా బాబా చెప్తేనే తెలుసుకుంటున్నాం తప్ప అంతకుముందు మనకు తెలియదు. మనుషులైతే ప్రతి విషయంలో విధిరాత అంటారు.
ఏదైతే జరిగేది ఉందో దాన్ని ఎవ్వరూ మార్చలేరు అని చెప్తారు. ఇది కూడా డ్రామా. మరి మొట్టమొదట బాబా పరిచయాన్ని అందరికీ ఇవ్వాలి. బాబా పరిచయం ఇవ్వాలా? డ్రామా రహస్యం చెప్పాలా? అది కూడా బాబా అంటున్నారు, పిల్లలు మీరు నాడిని చూసి చెప్పండి. బాబా స్మృతిలో ఉండాలి. మొట్టమొదట బాబా పరిచయం ఇవ్వాలి, డ్రామా గురించి కాదు. బాబా పరిచయం ఇవ్వాలి. అనంతమైన తండ్రి శివబాబా వీరైతే బాగా ప్రసిద్ధమై ఉన్నారు. రుద్రుణ్ణి బాబా అని అనరు. శివబాబా చాలా పేరు ప్రసిద్ధి చెందినవారు. బాబా అర్థం చేయించారు, ఎక్కడెక్కడ భక్తులు ఉంటారో అక్కడికి మీరు వెళ్ళి అర్థం చేయించండి. వార్తాపత్రికలో కూడా చదివారు కదా, మనుషులు అంటారు హిమాలయాలు మొదలైనటువంటివి అంత మల్టీ మిలియన్ ఏజ్ కలిగి ఉన్నాయి అంటారు. అంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుండి ఉన్నటువంటివి అని చెప్తారు. ఇప్పుడు హిమాలయాలకి ఏం ఆయుష్ ఉంటుంది? వాటికైతే ఆయుష్ అలా కట్టలేం కదా. అవి సదా ఉండే ఉంటాయి. ఏ విధంగా నదులు ఎంత పాతవి అని చెప్తామా? ఎప్పటికీ ఉండే ఉన్నాయి అవి. హిమాలయాలు ఎక్కడికైనా మాయమవుతాయా ఏంటి? భారతదేశం అనాదిగా ఉంటుంది. అవినాశి ఖండం ఇది. ఇది ఎప్పుడు ఎవరో రచించింది కాదు. దీనికి ఏజ్ నలా కట్టలేరు అంటున్నారు. అంటే ఇంతకాలమైంది అని చెప్పడానికి వీలుండదు. ఏ విధంగా హిమాలయాల గురించి చెప్పలేరు ఎప్పటి నుండి ఇవి ఉన్నాయి అని, అలాగే భారతదేశం గురించి కూడా అలా చెప్పలేం ఎప్పటి నుండి ఉంది, ఎన్ని సంవత్సరాలైంది అని. ఆకాశము, సముద్రము, నీళ్లు వీటన్నిటి గురించి అలా చెప్పలేము అంటున్నారు. హిమాలయం యొక్క ఆయుష్, సముద్రాల ఆయుష్ ఎవ్వరూ చెప్పలేరు. ఇక్కడైతే మీరు బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. ఇటువంటి విషయాల్లోకి వెళ్ళకూడదు. ఇదంతా ఈశ్వరీయ ఫ్యామిలీ. ఇక్కడ మీకు తెలుసు, బాబా పిల్లలుగా అవ్వడంతో స్వర్గానికి యజమానిగా అవుతారు. ఒక్క రాజా జనకుని విషయం కాదు. జీవన్ముక్తిలో రామరాజ్యంలో చాలామంది ఉంటారు. ఎంతోమందికి జీవన్ముక్తి లభించి ఉంటుంది. మీరు ఒక్క సెకండ్లో ముక్తి జీవన్ముక్తిని పొందే పురుషార్థిగా ఉన్నారు. పిల్లలు అయ్యారంటే బాబా మమ్మ అని అంటూ ఉంటారు. తండ్రిని గుర్తించారు అంటే ఇంకా పిలుస్తారు మమ్మ బాబా అని. జీవన్ముక్తి అయితే లభిస్తుంది కదా, అర్థం చేసుకుంటారు. ప్రజల్లో కూడా చాలా రకాలు ఉంటారు. రోజు రోజుకి మీ ప్రభావం బాగా పడుతూ ఉంటుంది. ధర్మ స్థాపన చేయడము చాలా శ్రమతో కూడుకున్నటువంటి విషయం. వాళ్ళైతే పైనుండి వచ్చి స్థాపన చేస్తారు. పైనుండి ఫ్రెష్గా వారి ధర్మమాత్మలందరూ దిగుతారు. కానీ ఇక్కడైతే క్రింద ఆల్రెడీ పాత పడిపోయినటువంటి వారు, తన ధర్మాన్నే మరిచిపోయినటువంటి ఆత్మలని బాబా సహయోగిగా చేసుకొని వాళ్ళకి వినిపిస్తూ ఉన్నారు. ఇక్కడైతే ఒక్కొక్కరు రాజ్య భాగ్యాన్ని పొందేందుకు యోగ్యులుగా తయారవ్వాలి. యోగ్యంగా తయారు చేయడం బాబా కర్తవ్యం. ముక్తి జీవన్ముక్తికి యోగ్యంగా మీరు ఉండేవారు. అందరినీ మాయ అయోగ్యులుగా చేసింది, అనర్హులుగా చేసింది. పంచతత్వాలు కూడా అనర్హులుగా అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ అన్నీ అర్హులుగా అవుతున్నాయి. అన్నిట్లో యోగ్యతలు నింపేస్తున్నారు బాబా. ఇప్పుడు మీరు ఏదైతే ఒక్కొక్క సెకండ్ పురుషార్థం చేస్తున్నారో కల్పకృతం కూడా ఇలాగే చేశారు అని బాబా గుర్తు చేయిస్తున్నారు. కొందరు ఆశ్చర్యంగా జ్ఞానం విని కొంతకాలం తర్వాత పారిపోతారు, విడాకులు ఇచ్చేస్తారు. ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ మీకు అర్థమవుతుంది వినాశనం ఎదురుగా ఉంది. డ్రామా అనుసారంగా అందరూ కర్మల్లోకి రావాల్సి వస్తుంది. నరుడు ఒకటి తలుస్తే నారాయణుడు ఇంకొకటి తలుస్తాడు అని అంటారు కదా. మరి కావాలనుకునేదేమో శాంతి, కానీ విధిరాత చూస్తే వినాశనమే అవుతుంది. మీరు సాక్షాత్కారంలో చూశారు, భవిష్యత్తులో కూడా అన్నీ ప్రాక్టికల్గా చూస్తారు. మళ్ళీ ఎంత తలగొట్టుకున్నా వినాశనం జరగొద్దు అని దాన్నెవ్వరూ ఆపలేరు అంటున్నారు. భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు ఇవి ఎన్నెన్నో జరుగుతాయి అంటారు. ఇదంతా భగవంతుడే చేయిస్తున్నాడు అని. బాబా అన్నారు, ఇవి గాడ్లీ కెలమిటీస్ కావు, నేను రచించేవి కాదు. ఇవి ప్రకృతి వైపరీత్యాలు, భగవంతుడు సృష్టించేవి కాదు.
మీలో కూడా చాలా కొద్దిమంది పిల్లలకే అంత నష ఉంటుంది. బాబా స్మృతిలో ఉండగలుగుతున్నారు. అందరూ పరిపూర్ణంగా అయితే అవ్వలేదు. మీకు తెలుసు కదా, విధిని ఎవ్వరు కూడా మార్చలేరు. ఆహారం దొరకదు, మనుషులకు తినడానికి కూడా లేదు. ఇప్పటికే ఇవన్నీ పరిస్థితులు చూస్తున్నాం కదా. 3 అడుగుల భూమి కూడా లభించదు. ఇది ఈశ్వరీయ పరివారం. మాత, పిత, పిల్లలు అందరూ ఉన్నారు ఇక్కడ. బాబా అంటారు, నేను పిల్లల ఎదుటనే ప్రత్యక్షమవుతాను, పిల్లలకే నేర్పిస్తాను, పిల్లలతోనే మాట్లాడుతాను. తండ్రి పిల్లలకే సలహాని ఇస్తారు. తండ్రి చెప్తున్నారు, నేను పిల్లలైన మీ సన్ముఖంగానే వచ్చి జ్ఞానం ఇస్తాను అని. పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకోకపోతే మానేయండి అంటున్నారు. అంతే తప్ప గొడవ పడే విషయం ఏమీ లేదు. మీకు అర్థం కావట్లేదు, ఇష్టం లేదు, నచ్చలేదు, మీరు ఒప్పుకోరు ఈ విషయాన్ని అంటే సరే మానేయండి. ఇందులో గొడవ పడే విషయం ఏముంది? పరిచయం అయితే తండ్రిది ఇస్తూ ఉన్నాం కదా మనం. బాబా అంటారు, నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి. స్వదర్శన చక్రాన్ని కూడా మీరు జ్ఞాపకం చేస్తే చక్రవర్తి రాజుగా అవుతారు. మన్మనాభవ మధ్యాజీభవ. దీని అర్థం మీరు తెలుసుకుంటున్నారు. బాబా పరిచయాన్ని ఇవ్వాలి. క్రియేటర్ మరియు క్రియేషన్ యొక్క రహస్యాన్ని అందరికీ అర్థం చేయించాలి. ముఖ్యమైన విషయం ఇదే. గీతలో ముఖ్యంగా జరిగినటువంటి ఏకైక పొరపాటు ఇదే. బాబా చెప్తున్నాను, నేను కళ్యాణకారిని, నేను వచ్చి కళ్యాణం చేస్తాను. మిగతా శాస్త్రాలతో ఎవరి కళ్యాణము జరగదు. ముందుగా రుజువు చెయ్యాలి భగవంతుడు ఒక్కరి అని. వారిని మీరు జ్ఞాపకం చేస్తున్నారు కానీ తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదని చెప్పాలి, రియలైజ్ చేయించాలి. ఇప్పుడు తండ్రిని జ్ఞాపకం చెయ్యాలి అంటే తండ్రి పరిచయం అయితే కావాలి కదా. వారు ఎక్కడ ఉంటారు, అసలు వస్తారా రారా, వారు ఏం వారసత్వం ఇస్తారు? ఎందుకంటే తండ్రి అన్న తర్వాత వారసత్వం తప్పకుండా లభిస్తుంది. మరి ఇక్కడి వారసత్వం ఇస్తారా, లేక భవిష్యత్తులో రాబోయే దాని వారసత్వం ఇస్తారా? దేనికోసం వారు చదివిస్తారు? ఇవన్నీ తెలియాలి. బాబా సన్ముఖంగా రావాల్సి వస్తుంది. శివరాత్రిని కూడా జరుపుతూ ఉంటారు. శివుడైతే సుప్రీం ఫాదర్, సర్వాత్మలకి తండ్రి, వారే రచయిత, కొత్త జ్ఞానాన్ని ఇస్తున్నారు. సృష్టి చక్రం యొక్క ఆది మధ్యాంతాలు వారికి తెలుసు. వారు ఉన్నతోన్నతమైన టీచర్. మనుషులను దేవతలుగా తయారు చేస్తున్నారు, రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మనుషులు ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. మనము పరమాత్మని ద్వారానే నేర్చుకుంటున్నాం, అందుకే ఇతరులకు కూడా నేర్పించగలుగుతున్నాం. గీతలో ఆదిలో మరియు అంతిమంలో మన్మనాభవ మధ్యాజీభవ అని అన్నారు. డ్రామా మరియు వృక్షం యొక్క నాలెడ్జ్ కూడా మీ అందరి బుద్ధిలో ఉంది. డీటెయిల్గా అయితే అర్థం చేసుకున్నారు కదా. రిజల్ట్లో చూస్తే ఒక విషయం అయితే అందరికీ తప్పనిసరిగా చెప్పాలి. తండ్రి మరియు వారసత్వం, వీరిని జ్ఞాపకం చేయండి. ఇక్కడైతే ఒకటే విషయం ఉంది, మనం విశ్వానికి యజమానిగా అవ్వాలి. విశ్వ కళ్యాణకారీలే విశ్వానికి యజమానిగా కాగలుగుతారు. అంటే ఇప్పుడు విశ్వ కళ్యాణం చేసి సేవ చేసిన వారే భవిష్యత్తులో విశ్వానికి యజమానిగా కాగలుగుతారు, స్వర్గానికి యజమానిగా అవుతారు. నరకానికి కాదు కదా యజమానిగా అయ్యేది. ప్రపంచానికి ఈ విషయం తెలీదు. నరకం రచయిత రావణుడు అని, స్వర్గం రచయిత భగవంతుడు అని. ఇప్పుడు బాబా చెప్తున్నారు, మృత్యు మీ ఎదురుగా ఉంది, అందరిది వానప్రస్థ స్థితి, నేను అందరినీ తీసుకెళ్ళడానికే వచ్చాను. మీరు నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి. ఆత్మ మురికిగా ఉన్నది శుద్ధంగా అవుతుంది. నేను మిమ్మల్ని శుద్ధంగా అయిన తర్వాత స్వర్గానికి పంపించేస్తాను. నిశ్చయ బుద్ధిగా ఉంటేనే ఈ విషయాలు మీరు ఎవరికైనా అర్థం చేయించగలుగుతారు. లేకపోతే చిలుక మాదిరిగా బాబా చెప్పింది చెప్పినట్టుగా రిపీట్ చేస్తారు. అంతే తప్ప వాళ్ళకేం నిశ్చయమో నష ఉండదు. ఇంకా నిశ్చయ బుద్ధిలు ఏడ్చే అవసరం ఏర్పడదు. ఏడవటం దేహాభిమానానికి గుర్తు. దేహాభిమానం చాలా చెడ్డది. ఇప్పుడు మీరు ఆత్మాభిమానిగా కండి. శరీర నిర్వహణార్థం కర్మలు చేయండి. వారైతే కర్మ సన్యాసిగా అవుతారు. ఇక్కడైతే మీరు గృహస్థ వ్యవహారంలోనే ఉండాలి, పిల్లల్ని సంభాలించాలి. తండ్రిని మరియు చక్రాన్ని తెలుసుకోవడంతో మీరు చక్రవర్తి రాజుగా అవుతారని చెప్పాలి. ఇవన్నీ ఎంత సింపుల్ విషయాలు. బాబాకి ఎంతమంది పిల్లలు ఉన్నారు?
మరి ఇంతమంది పిల్లల్లో కొందరు కుపుత్రులుగా ఉంటే కొందరు సుపుత్రులుగా ఉన్నారు. కొందరైతే పేరు పోగొడుతూ ఉన్నారు కుపుత్రులుగా ఉండి. ముఖం నల్లగా చేసుకుంటున్నారు, వికారీగా అవుతున్నారు. బాబా ఏమో పిల్లలు ముఖం నల్లగా చేసుకోకండి అంటారు. తండ్రికి పిల్లలుగా అయి భగవంతుని సంతానమని చెప్పుకుంటూ మళ్ళీ కామ వికారంలోకి వెళ్ళడమా? కులకలంకితులుగా అయిపోతారు. ఈ కామచితి నుండి మీరు తెల్లగా అవ్వారిప్పుడు. ఈ కామచితితో మీరు నల్లగా అవుతారు. కామచితి పైన కూర్చొని అలా కాలిపోతూ ఉండకూడదు. దాని తేలికపాటి నష కూడా ఉండకూడదు. సన్యాసులు మొదలైన వారైతే తన ఫాలోవర్స్కి ఈ విధంగా చెప్పలేరు. వారు రియాలిటీలో అలా ఉండలేరు. సన్యాసులు తన ఫాలోవర్స్కి ఇలా పవిత్రంగా ఉండండి అని చెప్పలేరు. మరి అలాంటప్పుడు వాళ్ళు ఫాలోవర్స్ ఎలా అవుతారు? వాళ్ళు సత్యమైన ఫాలోవర్స్గా కూడా లేనట్లే కదా. బాబా అయితే అందరికీ సత్యమైన విషయాలను అర్థం చేయిస్తున్నారు. బాబా అంటారు, నన్ను జ్ఞాపకం చేయండి. బాబా మేము మీ మతం పైన నడిచి స్వర్గవాసిగా అవుతాము అన్నారు. బాబా అడుగుతారు, పిల్లలు మీకు వికారాల ఊబిలో పడిపోవాలనేటువంటి ఆలోచన ఎందుకు కలుగుతుంది? ఇలా బాబా చెప్పిన విషయాలపైన మీరు చింతన చేసి మీరు పిల్లలు మంచిగా మురళిని నడిపిస్తే విన్నటువంటి వాళ్ళు, ఆహా మేము ఎప్పుడు ఇటువంటి విషయాలని వినలేదు, ఈ జ్ఞానం చాలా అద్భుతం అనుకుంటారు. మందిరాల్లో హెడ్స్కి మీరు ముందుగా అర్థం చేయించండి అంటున్నారు. వాళ్ళని పట్టుకోండి, చిత్రాలు కూడా తీసుకొని వెళ్ళాలి. ఈ డ్రామా, కల్పవృక్షం ఇవి దిల్వాలా చిత్రాలు. పైన దైవీ వృక్షం నిలబడి ఉంది. మిగతా దైవీ వృక్షం ఏదైతే గడిచిపోయిందో దాన్ని చూపిస్తున్నారు. ఎవరైనా మంచిగా సేవ చేస్తే బాగా మహిమ జరుగుతుంది. ఇతను కూడా చాలా అద్భుతం చేశాడు కదా. బాబా రమేష్ భాయ్ గురించి చెప్తున్నారు. సోదరుడు రమేష్ ప్రదర్శిని సేవను మొదలుపెట్టాడు. ప్రదర్శిని విహంగ మార్గం యొక్క సేవకు నమూనాగా చాలా మంచిగా తయారు చేశారు. ఈ ప్రదర్శిని కూడా చాలా బాగా సేవ యొక్క సాధనంగా మారుతుంది. ఇక్కడ కూడా ప్రదర్శిని పెడతారు. చిత్రాలు చాలా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఢిల్లీలో రిలీజియస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. వాళ్ళందరూ వన్నెస్ ఉండాలి అంటారు. దాని అర్థం కూడా వారికి తెలియదు. తండ్రి ఒక్కరే, మిగతా అందరం సోదరీ సోదరులం. తండ్రి నుండి వారసత్వం తీసుకునే విషయం ఉంది. పరస్పరంలో కలిసి క్షీరఖండంగా ఎలా అవుతారు అనేది వారికి తెలియదు. ప్రదర్శిని వృద్ధి కోసం చాలా యుక్తులను రచించాలి. ఎవరైతే సేవ యొక్క ప్రమాణాన్ని చూపించారో వాళ్ళకి సిగ్గు అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ 10 మంది కొత్త వాళ్ళు వచ్చారు, కానీ 8-10 మంది పాత వాళ్ళు మరణించారు అంటే లాభం ఏముంటుంది ఇంకా? అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा पापा मीठा पापा प्यारा पापा शुक्रिया पापा. ధారణ కోసం ముఖ్య సారము. శరీర నిర్వహణార్థం కర్మలు చేస్తూ ఆత్మాభిమానిగా ఉండే అభ్యాసం చేయాలి. ఎటువంటి పరిస్థితిలోనూ ఏడవటము, దేహాభిమానంలోకి రావద్దు. సెకండ్ పాయింట్, శ్రీమతం అనుసారంగా స్వకల్యాణం, ఇతరుల కళ్యాణం చేయాలి. సుపుత్రులుగా అయి తండ్రి పేరును ప్రత్యక్షం చేయాలి. ఫస్ట్ పాయింట్లో బాబా కర్మలు చేస్తూ కూడా స్థితిపైన అటెన్షన్ ఇవ్వమంటున్నారు. ఆత్మాభిమానిగా అయ్యే అభ్యాసం చేయాలి. సెకండ్ పాయింట్లో సర్వుల కళ్యాణం చేయాలి, స్వకళ్యాణము చేసుకోవాలి, సుపుత్రులుగా అవ్వాలి అన్నారు. वरदान, व्यर्थ संकल्पों को समर्थ में परिवर्तित कर सहज योगी बनने वाली समर्थ आत्मा भव. వ్యర్థ సంకల్పాలను సమర్థంలోకి పరివర్తన చేసి సహజ యోగిగా అయ్యేటువంటి సమర్థ ఆత్మాభవ.
కొందరు పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు, నా పాత్ర ఏంటి ఇలా ఉంది, నేనేమి చేయలేకపోతున్నాను, నాకు యోగమే కుదరదు, అశరీరిగా కాలేకపోతున్నాను. ఇవన్నీ వ్యర్థ సంకల్పాలే. ఈ సంకల్పాలను పరివర్తన చేసి సమర్థ సంకల్పాలు చేయండి. బాబా స్మృతిలో ఉండటం అనేది నా స్వధర్మము. నేనే కల్పకల్పం యొక్క సహజ యోగిని. నేను యోగిగా కాకపోతే ఇంకెవరవుతారు? ఇలా ఎప్పుడు కూడా ఆలోచించొద్దు, నేను చేయలేకపోతున్నాను, ఏం చేయను, నా శరీరం నడవదు, ఇది పాత శరీరం, ఇది పనికి రాకుండా అయిపోయింది. వద్దు, అలాంటి ఆలోచనలు చేయొద్దు. వాహవాహ యొక్క సంకల్పాలు చేయండి. ఈ అంతిమ జన్మ యొక్క శరీరాన్ని మహిమ చేయండి. కమాల్ ఉంది ఈ శరీరాన్ని అని అనండి. అప్పుడు మీలో సమర్థత వచ్చేస్తుంది. స్లోగన్: శుభ భావనల శక్తి ఇతరుల్లోని వ్యర్థ భావనలను కూడా పరివర్తన చేయగలుగుతుంది. శుభ భావనల్లో అంత గొప్ప పవర్ ఉంది. ఎవరెలాంటి వ్యర్థమైనటువంటి సంకల్పాలు చేస్తున్నా వాళ్ళ వృత్తిని కూడా మనం పరివర్తన చేయగలుగుతాం. ఈరోజటి స్వమానము: నేను సమర్థ ఆత్మను. ఇంకా వ్యర్థమైన సంకల్పాలకి ఫుల్ స్టాప్. నా వల్ల కావట్లేదు, చేయట్లేదు. దాని బదులు కూడా పాజిటివ్ సంకల్పాలు చేయాలి. నేను చెయ్యగలను, నేను చేశాను, నేను కల్పకల్పం విజయం పొందాను, నేనే ఆ సమర్థ ఆత్మను. ఇలా సంకల్పాలు శ్రేష్టంగా చేసుకుంటే లోపల నుండి ఆ పవర్ అంతా కూడా ఇవోక్ అవుతుంది. మరి ఈ రోజంతా అటువంటి సమర్థ స్థితిని అనుభవం చేద్దాం. ఓం శాంతి.